హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ రాణి వ్లాగ్స్. ఇవాళ నేను గోధుమ పిండితో ఈజీగా చేసుకునే స్నాక్ ఒకటి చెప్తాను. అది చూడబోయే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సో దీనికైతే కనుక ఫస్ట్ 2 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి. అందులో సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి. అలానే ఒక అర స్పూన్ వాము వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. వాటన్నింటిని మంచిగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఆ కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకొని కూడా బాగా కలుపుకోవాలన్నట్టు. కారం, ఉప్పు అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చూస్తున్నారా, ఇలా చపాతీ పిండిలాగా కలుపుకొని ఒక 20 మినిట్స్ అయితే కనుక మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత చపాతీలాగా రుద్దుకోవాలన్నట్టు. చపాతీ కర్రతో ఇట్లా పిండి వేసుకొని చపాతీలాగా రుద్దుకోవాలి. ఇవైతే కనుక ఈవినింగ్ టైం టీలో కానీ స్నాక్స్ అయితే చాలా బాగుంటాయి. చేసుకోవడం కూడా చాలా ఈజీ అని, పిల్లలకు కూడా మంచిగా నచ్చుతాయి. ఇవైతే ఈజీగా అయిపోతాయి, బాగుంటాయి కూడా. నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. ఇలా చపాతీలాగా స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత దాన్ని చాక్ తోటి ఇట్లా గీతలు పెట్టుకోవాలి. చిన్న చిన్న మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లోనే డైమండ్ షేప్లో లేదంటే ఇట్లా కట్ చేసుకోవచ్చు అన్నట్టు. కట్ చేసుకోవాలి. నేను కొంచెం ఇట్లా కట్ చేస్తున్నాను. మీకు నచ్చితే డైమండ్ షేప్లా కట్ చేసుకోవచ్చు, లేదంటే బాక్సెస్లా కట్ చేసుకోవచ్చు, ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని వాటికి ఫోర్క్ తీసుకొని చిన్నగా హోల్స్లా పెట్టుకోవాలి. ఫోర్క్ తోటి చేయటం ఈజీగా అయిపోతాయి. అలానే తింటుంటే కూడా మంచిగా టేస్ట్గా అనిపిస్తాయి. నేను ఇట్లా మధ్యలో ఇంకొకటి కట్ చేద్దామని చూశాను, కానీ ఇంకా మరీ చిన్నవిగా అయిపోతున్నాయి. అందుకనేసి ఇంకా మిడిల్ అలా కట్ చేయలేదు. ఇలా ఫోర్క్ తీసుకొని ఫోర్క్తో అట్లా ఒక్కొక్క దానికి అలా హోల్స్లా పెట్టుకుంటే అవి మరీ పూరిలాగా పొంగకుండా వస్తాయని ఇట్లా ఫోర్క్తో పెట్టుకున్నాను. ఇలా మొత్తం అలా చేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. ఈ లోపు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని అందులో ఇవి ఆయిల్ మంచిగా కాగిన తర్వాత ఇవి వేసేసి వేగించుకోవాలి. బాగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేగించుకోవాలి. చూసారా, ఇలా అవుతాయి అన్నట్టు. చాలా క్రిస్పీగా ఉన్నాయి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. చూస్తున్నారా, సౌండ్ కూడా మంచిగా వస్తున్నట్టు, అంత క్రిస్పీగా ఉన్నాయి. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.